అండి నమస్తే, నేను మీ ఉపేందర్ పోగుల. మీరు చూస్తున్నారు ఏటీజెడ్ ఇండస్ట్రియల్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో నేను థర్మోకపుల్ గురించి పూర్తిగా వివరించబోతున్నాను. థర్మోకపుల్ ఎలా పనిచేస్తుంది, థర్మోకపుల్ ఎన్ని రకాలుగా ఉంటాయి, థర్మోకపుల్లో వాడే మెటీరియల్ ఏంటి, థర్మోకపుల్ హీట్ నుంచి టెంపరేచర్ ఎలా కన్వర్ట్ చేస్తుంది, ప్రతి విషయం ఈ వీడియోలో అయితే నేను పాయింట్ టు పాయింట్ వివరించాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే అండి, లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్దాం. థర్మోకపుల్ అంటే టెంపరేచర్ సెన్సర్. థర్మోకపుల్ ఈజ్ ఏ టెంపరేచర్ సెన్సర్ ఆర్ హీట్ సెన్సర్. ఈజ్ ఏ స్టాటిక్ డివైస్ which converts heat energy into electrical energy and the quantum of output voltage is directly proportional to the quantum of heat available to it. ఏమంటున్నాడు? థర్మోకపుల్ అనేది టెంపరేచర్ని మెజర్ చేస్తుంది, లేకపోతే టెంపరేచర్ని సెన్స్ చేస్తుంది. ఇది ఒక స్టాటిక్ డివైస్. థర్మోకపుల్ అనేది హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఈ సెన్సర్ని అంటే థర్మోకపుల్ని ఎంత ఎక్కువగా హీట్ చేస్తే అంత ఎక్కువ వోల్టేజ్ అనేది అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఎంత హీట్ని అప్లై చేస్తే అంత అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎక్కువగా వస్తుందని. థర్మోకపుల్ ఈజ్ ఏ మేడప్ టూ డిసిమిలర్ మెటల్ వైర్స్. ద మెటల్ వైర్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ ఇన్ వన్ ప్లేస్. ఇది ఒక సెన్సర్ అండి. థర్మోకపుల్ సెన్సర్లో రెండు వేరు మెటీరియల్స్, ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ టైప్ సెన్సర్ తీసుకున్నాను. ఎన్ టైప్ సెన్సర్లో ఒక వైర్ వచ్చి మిక్రోసిల్, మరో వైర్ వచ్చి మిసిల్. రెండు వైర్ని ఒక చోట జాయిన్ చేసి హీట్ చేసినప్పుడు ఇది హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. థర్మోకపుల్ అవుట్పుట్ ఈజ్ మిల్లీవోల్ట్స్. దీన్ని హీట్ చేసినప్పుడు హీట్ జనరేట్ అయ్యి హీట్ని వోల్టేజ్గా కన్వర్ట్ చేస్తుంది. దీని అవుట్పుట్ వచ్చేసి మిల్లీవోల్ట్స్. మనకి మల్టీమీటర్ పెట్టి చూసినట్టయితే మిల్లీవోల్ట్స్ వస్తుంది అనమాట. థర్మోకపుల్ ఈజ్ ఏ లెస్ ఎక్స్పెన్సివ్, మోర్ డ్యూరబుల్ అండ్ విత్స్టాండ్ హై టెంపరేచర్ అండ్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఇన్ టు ఏ వెరైటీ ఆఫ్ షేప్స్ అండ్ సైజెస్. అంటే థర్మోకపుల్ లెస్ ఎక్స్పెన్సివ్ అంటే ధర తక్కువ, మోర్ డ్యూరబుల్ మన్నిక ఎక్కువ, విత్స్టాండ్ హై టెంపరేచర్ ఎంత ఎక్కువ టెంపరేచర్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఫ్యాబ్రికేటెడ్ ఇంటూ ఏ వెరైటీ ఆఫ్ షేప్స్ అండ్ సైజెస్. థర్మోకపుల్ ఎన్నో రకాలుగా వేరు రకాలుగా ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా తయారు చేసుకోవచ్చు, ఇలా తయారు చేసుకోవచ్చు, ఇలా తయారు చేసుకోవచ్చు, ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. షేప్ ఎలా కావాలన్నా అలా తయారు చేసుకోవచ్చు, లేకపోతే సైజు మోడలు ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నాడు అనమాట. అర్థమైంది అనుకుంటా కదండి. టూ వైర్డ్ సెన్సార్, వన్ పాజిటివ్ వైర్ అండ్ అనదర్ వన్ నెగిటివ్ వైర్. నెగిటివ్ వైర్ ఆల్వేస్ రెడ్ కలర్. థర్మోకపుల్ అనేది రెండు వైర్లతో తయారు చేయబడిన సెన్సర్. నెగిటివ్ వైర్ వచ్చి ఆల్వేస్ రెడ్ కలర్లో ఉంటుంది. నెగిటివ్ లీడ్ ఏ సెన్సర్లో కూడా, థర్మోకపుల్ సెన్సర్లో ఏ టైప్ థర్మోకపుల్ సెన్సర్ అయినా కానీ నెగిటివ్ వైర్ రెడ్ కలర్లో ఉంటుంది అంటున్నాడు. పాజిటివ్ వైర్ ఈజ్ డిఫరెంట్ కలర్ డిపెండ్ అపాన్ ద మెటీరియల్ యూజ్డ్ ఇన్ ది సెన్సర్ ఆర్ టైప్ ఆఫ్ థర్మోకపుల్. అంటే పాజిటివ్ వైర్ వచ్చి ఈ వైర్లో వాడే మెటీరియల్ని బట్టి ఈ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, లేదంటే సెన్సర్ యొక్క టైప్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే మెటీరియల్ మారినప్పుడు టైప్ కూడా మారుతుంది, కాబట్టి సెన్సర్ యొక్క టైప్ని బట్టి ఈ పాజిటివ్ కలర్ అనేది మారుతూ ఉంటుంది. థర్మోకపుల్ ఈజ్ వేర్ ద టూ డిసిమిలర్ మెటీరియల్స్ ఆర్ జాయిండ్ దట్ విల్ మెజర్ ద టెంపరేచర్. ఇట్ ఆల్సో కాల్డ్ హాట్ జంక్షన్. థర్మోకపుల్లో రెండు వైర్లు ఎక్కడైతే జాయిన్ చేయబడి ఉన్నాయో దాన్ని హాట్ జంక్షన్ అంటారు. ఈ హాట్ జంక్షన్లోనే టెంపరేచర్ అనేది మెజర్ చేస్తుంది.
The wiring terminals on the measuring instruments are most often called the cold junction. మనం ఎక్కడైతే వోల్టేజ్ మెజర్ చేస్తామో, మల్టీమీటర్తో వోల్టేజ్ మెజర్ చేస్తామో, లేకపోతే ఒక డివైస్ కనెక్ట్ చేస్తామో, టెంపరేచర్ కంట్రోలర్కి కానీ, టెంపరేచర్ ట్రాన్స్మిటర్కి కానీ, పిఎల్సీకి కానీ కనెక్ట్ చేస్తామో, ఈ ఎండ్ మీద టెర్మినల్స్ ఉన్నాయి కదా, లీడ్స్, పాజిటివ్ లీడ్, నెగిటివ్ లీడ్, దీన్ని కోల్డ్ జంక్షన్ అంటాం అనమాట. అంటే మనం టెంపరేచర్ మెజర్ చేసే ప్లేస్ని, స్థానాన్ని కోల్డ్ జంక్షన్ అని అంటాం అనమాట. మీరు ఇక్కడ ఈ ఇమేజ్లో కూడా చూడొచ్చు. ఇది సెన్సింగ్ పాయింట్, దీన్ని హాట్ జంక్షన్ అంటాము. ఇది మెజరింగ్ పాయింట్, దీన్ని కోల్డ్ జంక్షన్ అంటాము. అంటే మల్టీమీటర్ పెట్టి వోల్టేజ్ కానీ మెజర్ చేస్తాము, లేదంటే డివైస్ కనెక్ట్ చేస్తే అక్కడ వోల్టేజ్ అనేది, మిల్లీ వోల్ట్స్ అనేది మనకి ఇక్కడ మెజర్ అవుతుంది అనమాట. సెన్సర్, ఇక్కడ సెన్సర్ ఉంది, సెన్సర్లో కూడా చూడొచ్చు. సెన్సర్ పాయింట్ని హాట్ జంక్షన్ అంటాము, లీడ్స్ ఉన్నాయి కదా, దీన్ని కోల్డ్ జంక్షన్ అంటాము అనమాట. అర్థమైంది అనుకుంటాం కదండి. థర్మోకపుల్స్ ఈజ్ K type, P type, J type, N type, E type and B type, R type, S type. Types are most commonly used temperature measuring devices in industries. Industries లో K type, T type, J type, N type, E type and B type, R type, S type థర్మోకపుల్స్ ప్రతి ఇండస్ట్రీలో వాడతాం అన్నమాట. K, T, J, N, E type are base metal thermocouples. Metal used such as a copper, nickel and aluminum. K, T, J, N, E type thermocouples లో కాపర్, నికెల్ అండ్ అల్యూమినియం మెటల్ వాడతాము, అందుకే దీన్ని బేస్ మెటల్ థర్మోకపుల్స్ అన్నాము. అలాగే BRS టైప్ థర్మోకపుల్ వచ్చి నోబెల్ మెటల్ థర్మోకపుల్ అనమాట. ఇందులో వచ్చే మెటీరియల్ ప్లాటినం, రోడియం అండ్ రేనియం అనేది వాడతాము, అందుకే దీన్ని నోబెల్ మెటల్ థర్మోకపుల్ అన్నాము. BRS వచ్చి నోబెల్ మెటల్ థర్మోకపుల్, KTJNE వచ్చి బేస్ మెటల్ థర్మోకపుల్ అనమాట. ఈ రెండింటిని కూడా ఇండస్ట్రీలో వాడతాము. ఇక్కడ మీరు ఈ టేబుల్లో చూడొచ్చు, థర్మోకపుల్ టేబుల్ ఇచ్చాను. ఇక్కడ బేస్ మెటల్, నోబెల్ మెటల్, K టైపు, T టైపు, J టైపు, N టైపు, E టైప్ వచ్చి బేస్ మెటల్ థర్మోకపుల్, B టైపు, R టైపు, S టైప్ వచ్చి నోబెల్ మెటల్ థర్మోకపుల్ అనమాట. K టైప్ థర్మోకపుల్ దాంట్లో వాడే మెటీరియల్ క్రోమెల్ అండ్ అల్యూమెల్. అలాగే T టైప్ థర్మోకపుల్ కాపర్ అండ్ కాన్స్టంటన్, J టైప్ థర్మోకపుల్ ఐరన్ అండ్ కాన్స్టంటన్, N టైప్ థర్మోకపుల్ నికోసిల్ అండ్ నిసిల్. అలాగే ఈ టైప్ థర్మోకపుల్ క్రోమెల్ అండ్ కాన్స్టంటన్, బేస్ మెటల్ థర్మోకపుల్స్ అనమాట. KTJENE బేస్ మెటల్ థర్మోకపుల్స్, వాటిలో వాడే మెటీరియల్స్ ఇవి అనమాట. బేస్ మెటల్ థర్మోకపుల్స్లో B టైప్ థర్మోకపుల్లో ప్లాటినం అండ్ రోడియం, R టైప్ థర్మోకపుల్లో ప్లాటినం ప్లస్ రోడియం అండ్ ప్లాటినం. అలాగే S టైప్ థర్మోకపుల్లో ప్లాటినం ప్లస్ రోడియం అండ్ ప్లాటినం. ఇక్కడ చూడండి, బేస్ మెటల్ థర్మోకపుల్లో ప్లాటినం అనేది లేదు, అదే నోబెల్ మెటల్ థర్మోకపుల్లో ప్లాటినం వచ్చింది. ప్లాటినం ఉన్నది నోబెల్ మెటల్ థర్మోకపుల్ అనమాట. ఇక్కడ ఒకటి గమనించండి మీరు, R, S రెండు కూడా ఒకటే మెటీరియల్తో తయారైపోయింది. ఓకే అండి. ఇక్కడ కూడా చూడవచ్చు మీరు, K టైప్ థర్మోకపుల్, J టైప్ థర్మోకపుల్, T టైప్ థర్మోకపుల్, N టైప్ థర్మోకపుల్. K టైప్ థర్మోకపుల్ లో టెంపరేచర్ రేంజ్ వచ్చి -200 నుంచి +250 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా దీన్ని వాడుకోవచ్చు అనమాట, మెజర్ చేస్తుంది. K టైప్ థర్మోకపుల్ లో సెన్సిటివిటీ రేంజ్ వచ్చి 41 మైక్రోవోల్ట్స్ పర్ డిగ్రీ సెంటీగ్రేడ్ అంటున్నాడు. అంటే 1 డిగ్రీకి 41 మైక్రోవోల్ట్స్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టెంపరేచర్ సెన్సర్ 100 డిగ్రీ చూపిస్తుంది అనుకోండి, 41 మైక్రోవోల్ట్స్ ఇంటూ 100 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ 41,000 మైక్రోవోల్ట్స్ అనమాట.
అంటే 41,000 మైక్రోవోల్ట్స్ అంటే 4.1 మిల్లీవోల్ట్స్. అంటే ఏ టైప్ టెంపరేచర్ సెన్సార్, ఏ టైప్ థర్మోకపుల్ టెంపరేచర్ సెన్సార్ 100 డిగ్రీ టెంపరేచర్ వద్ద 4.1 మిల్లీవోల్ట్స్ చూపిస్తుందని. అంటే 4.1 మిల్లీవోల్ట్స్ అంటే 100 డిగ్రీస్ అని. కలర్ కోడ్ వచ్చి ఏ టైప్ థర్మోకపుల్లో పాజిటివ్ వైర్ ఎల్లో కలర్లో ఉంటుంది, నెగిటివ్ వైర్ రెడ్ కలర్లో ఉంటుంది. సెన్సార్లో కూడా చూడొచ్చు మీరు, ఎల్లో వైర్ పాజిటివ్ వైర్, రెడ్ వైర్ నెగిటివ్. పాజిటివ్ వైర్లో క్రోమెల్ వాడిండు, నెగిటివ్ వైర్లో అల్యూమినియం వాడిండు. అలాగే జే టైప్ టెంపరేచర్ సెన్సార్, ఇది 0 నుంచి 750 డిగ్రీస్ దాకా మెజర్ చేస్తుంది. అంటే 0 డిగ్రీస్ నుంచి 750 డిగ్రీస్ వరకు మాత్రమే దీన్ని వాడచ్చు అన్నమాట. అంతకంటే ఎక్కువ వాడాలంటే వేరే మోడల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే అండి. దీని యొక్క సెన్సిటివిటీ రేంజ్ 50 మైక్రోవోల్ట్స్ పర్ డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే 1 వోల్ట్స్కి 50 మిల్లీవోల్ట్స్ అని చూపిస్తుంది అనమాట. దీని కూడా బై సపోజ్ 100 డిగ్రీస్లో ఉందనుకోండి, ఈ టెంపరేచర్ సెన్సర్ 100 డిగ్రీ చూపిస్తుంది అనుకోండి, 50 × 100 500 మైక్రోవోల్ట్స్. 500 మైక్రోవోల్ట్స్ అంటే 1000 మైక్రోవోల్ట్స్ 1 మిల్లీవోల్ట్స్. అందుకే 5.0 మిల్లీవోల్ట్స్ అనమాట. ఈ సెన్సర్లో వచ్చి కలర్ కోడ్ పాజిటివ్ వచ్చి వైట్ కలర్లో ఉంటుంది, నెగిటివ్ వచ్చి రెడ్ కలర్లో ఉంటుంది. పాజిటివ్లో వాడే మెటీరియల్ ఐరన్, నెగిటివ్లో వాడే మెటీరియల్ కాన్స్టెంట్ అని. ఇక్కడ చూడండి, ప్రతి రెడ్ కలర్ నెగిటివ్ వైర్లో రెడ్ కలరే వస్తుంది. ఏ సెన్సర్, ఏ టైప్ సెన్సర్ అయినా కానీ నెగిటివ్ వైర్ రెడ్ కలర్లో ఉంది. ఓకే అండి. అలాగే టీ టైప్ సెన్సర్, దీని యొక్క టెంపరేచర్ రేంజ్ వచ్చి -200 డిగ్రీస్ నుంచి +350 డిగ్రీస్ వరకు దీన్ని వాడుకోవచ్చు అనమాట. దీని యొక్క సెన్సిటివిటీ రేంజ్ 43 మైక్రోవోల్ట్స్ పర్ డిగ్రీ సెంటీగ్రేడ్. 1 డిగ్రీకి 43 మిల్లీవోల్ట్స్ చూపిస్తుంది అనమాట. అలాగే 100 డిగ్రీస్ ఉందనుకోండి, 43 × 100 4300 మైక్రోవోల్ట్స్ ఈక్వల్ టు 4.3 మిల్లీవోల్ట్స్. 1000 మైక్రోవోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 మిల్లీవోల్ట్. అందుకే 43 మైక్రోవోల్ట్స్ ఈజ్ ఈక్వల్ 4.3 మిల్లీవోల్ట్స్. అంటే 100 డిగ్రీస్ దగ్గర 4.3 మిల్లీవోల్ట్స్ ఈ సెన్సర్ చూపిస్తుంది. దీని యొక్క కలర్ కోడ్ వచ్చి పాజిటివ్ వైర్ బ్లూ కలర్, నెగిటివ్ వైర్ రెడ్ కలర్. పాజిటివ్ వైర్ వచ్చి కాపర్ వాడతాము, నెగిటివ్ వైర్ వచ్చి కాన్స్టెంట్ వాడింది అనమాట. ఓకే. ఎన్ టైప్ సెన్సర్, ఎన్ టైప్ సెన్సర్ సెన్సింగ్ రేంజ్ -200 డిగ్రీస్ నుంచి 900 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు దీన్ని వాడుకోవచ్చు. దీని యొక్క సెన్సిటివ్ రేంజ్ 39 మైక్రోవోల్ట్స్ పర్ డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే 1 డిగ్రీకి 39 మైక్రోవోల్ట్స్ చూపిస్తుంది. యాస్టీస్ 100 డిగ్రీస్ ఉందనుకోండి, 39 × 100 3900 మైక్రోవోల్ట్స్. 3900 మైక్రోవోల్ట్స్ అంటే 3.9 మిల్లీవోల్ట్స్. ఇంకా చూడండి కలర్ కోడ్, ఇది ఎన్ టైప్ సెన్సర్ కదా. ఎన్ టైప్ సెన్సర్లో పాజిటివ్ వైర్ ఆరెంజ్ వాడుకున్నాడు, నెగిటివ్ వైర్ రెడ్ వాడాడు. పాజిటివ్ వైర్ వచ్చి నిక్రోసిల్ వాడిండు, నెగిటివ్ లీడ్ వచ్చి నిసిల్ వాడిండు అనమాట. ఓకే అండి. వీడియో అర్థమవుతుంది అనుకుంటాను. మేము నా వీడియోస్ కొత్తగా చూస్తున్నవారు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. ఓకే అండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా వీడియో ఎలా ఉంది, మీకు అర్థమవుతుందా లేదా కామెంట్ కూడా చేయండి. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పటివరకు మనం ఎన్ టైప్ వరకు చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ టైప్ సెన్సార్. ఈ టైప్ సెన్సార్ యొక్క సెన్సిటివిటీ రేంజ్ 68 మైక్రోవోల్ట్స్ పర్ డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే 1 డిగ్రీకి 68 మైక్రోవోల్ట్స్ ఇస్తుందని అర్థం. ఒకవేళ ఈ సెన్సర్ ప్రస్తుతం రేంజ్ ఈ యొక్క సెన్సర్ ఇప్పుడు మనం యూజ్ చేసినప్పుడు 100 డిగ్రీ చూపిస్తుంది అనుకోండి, 100 డిగ్రీస్ ఇంటూ 68 6800 మైక్రోవోల్ట్స్ ఇస్తుంది అనమాట. అంటే 6.8 మిల్లీవోల్ట్స్. ఓకే. దీంట్లో వచ్చి కలర్ కోడ్ వచ్చి ఈ టైప్ సెన్సర్లో వాడే కలర్ కోడ్
పాజిటివ్ వైర్ పర్పుల్, నెగిటివ్ లీడ్ రెడ్. పాజిటివ్ వైర్లో వాడే మెటీరియల్ క్రోమెల్, నెగిటివ్ వైర్లో వాడే మెటీరియల్ కాన్స్టెంట్ అని. అలాగే బీ టైప్ సెన్సర్. బీ టైప్ సెన్సర్ వచ్చి 200 నుంచి 1820 degrees వరకు ఇది మెజర్ చేస్తుంది. ఈ సెన్సిటివిటీ రేంజ్ వచ్చి 10 మైక్రోవోల్ట్ పర్ సెకండ్ డిగ్రీ సెంటిగ్రేడ్. కలర్ కోడ్ వచ్చి గ్రే, పాజిటివ్ వైర్ గ్రే, నెగిటివ్ వైర్ రెడ్. పాజిటివ్లో ప్లాటినం వాడిండు, నెగిటివ్లో రోడియం వాడిండు అనమాట. అలాగే బీఆర్ రెండు కూడా ఒకటే. బీఆర్ బీలో బీ సెన్సర్ వచ్చి -50 degrees నుంచి 1700 degrees వరకు మెజర్ చేస్తుంది. దీని సెన్సిటివిటీ వచ్చి 14 మైక్రోవోల్ట్స్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే 1 డిగ్రీకి 14 మైక్రోవోల్ట్స్ చూపిస్తుంది. దీంట్లో వాడే కలర్ కోడ్ సెన్సర్ లీడ్లో వాడే కలర్ కోడ్ పాజిటివ్ వచ్చి బ్లాక్ వైర్, నెగిటివ్ వచ్చి రెడ్ వైర్. పాజిటివ్ వైర్లో వాడే మెటీరియల్ ప్లాటినం అండ్ రోడియం, నెగిటివ్లో వాడేది ప్లాటినం. అలాగే ఎస్ టైప్ సెన్సర్ 0 నుంచి 1600 degrees వరకు 1600 degree సెంటిగ్రేడ్ వరకు దీన్ని వాడుకోవచ్చు. దీని యొక్క సెన్సిటివిటీ రేంజ్ 12 మైక్రోవోల్ట్స్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. దీంట్లో కూడా పాజిటివ్ వైర్ బ్లాక్, నెగిటివ్ వైర్ రెడ్. దీంట్లో కూడా మెటీరియల్ వచ్చి సేమ్ మెటీరియల్, పాజిటివ్ వైర్ వచ్చి ప్లాటినం అండ్ రోడియం, నెగిటివ్ వైర్ వచ్చి ప్లాటినం. ఓకే అండి. ఇప్పటివరకు మనం థర్మోకపుల్ టైప్ తెలుసుకున్నాం, దాని యొక్క సెన్సిటివ్ రేంజ్ తెలుసుకున్నాం, దాని యొక్క మెజరింగ్ రేంజ్ కూడా తెలుసుకున్నాం, అది ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ టైప్ థర్మోకపుల్ తీసుకున్నాను. ఇది వచ్చి టెంపరేచర్ మెజరింగ్ సెన్సర్ అండి. ఇది వచ్చి మనం వోల్టేజ్ మెజరింగ్ లీడ్స్ అనమాట. ఇది ఒక టెంపరేచర్ సెన్సర్, అంటే ఇది హాట్ జంక్షన్, ఇది కోల్డ్ జంక్షన్. ఇక్కడ టెంపరేచర్ సెన్స్ చేస్తుంది, ఇక్కడ మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఎన్ టైప్ సెన్సర్ వచ్చి బై సపోజ్ 1.20 మైక్రోవోల్ట్స్ ఇస్తుంది అనుకున్నాం. అంటే యాంబియంట్ టెంపరేచర్లో ఈ సెన్సర్ వచ్చి ఇప్పుడు గాల్లో పెట్టాము విడిగా, ఎక్కడ టెంపరేచర్ మెజరడానికి హీట్ ఉన్న ప్లేస్లో పెట్టలేదు, మామూలుగా గాల్లో యాంబియంట్ టెంపరేచర్లో బయట రూమ్లో ఉందనుకున్నాం. ఎన్ టైప్ టెంపరేచర్ యాంబియంట్ టెంపరేచర్లో 30 degrees ఉందనుకోండి. దీని యొక్క సెన్సిటివిటీ రేంజ్ 39 మైక్రోవోల్ట్స్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే 1 డిగ్రీకి 39 మైక్రోవోల్ట్స్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 degrees ఉంది. ఇప్పుడు 30 into 39 మైక్రోవోల్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 1170 మైక్రోవోల్ట్స్ అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం 1000 మైక్రోవోల్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 millivolts. అంటే మనకి 1170 మైక్రోవోల్ట్స్ వచ్చింది బై 1000 millivolts. 1170 divided by 1000 1.17 millivolts. అంటే 1.17 అంటే పాయింట్ తర్వాత 5 కన్నా ఎక్కువ ఉంటే దీన్ని 2 కింద మార్చుకోవచ్చు. అంటే 1.17 అంటే 1.2 millivolts. ఇక్కడ ఏమర్థమైంది మీకు? కే టైప్ థర్మోకపుల్ యాంబియంట్ టెంపరేచర్లో ఉన్నప్పుడు బై సపోజ్ 30 degreesలో ఉన్నప్పుడు 1.2 millivolts చూపిస్తుందని ఇక్కడ అర్థమవుతుంది మనకి. చూడండి, జస్ట్ ఇక్కడ లీడ్ పెట్టాము, ఇక్కడ లీడ్ పెట్టాము, మల్టీమీటర్స్తో మెజర్ చేసాము, 1.2 millivolts చూపిస్తూ ఉందన్నమాట. బై సపోజ్ ఎగ్జాంపుల్ మాత్రమే చూపించానండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ కూడా చేయండి. బాగుంటే బాగుందని చేయండి, బాగాలేదంటే అర్థం కాలేదని కూడా చేయండి, తప్పలేదు. ఓకే అండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి, అట్లే లైక్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైన్ అప్. చూస్తూనే ఉండి నా ఛానల్ని.